సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండల్ కొత్తపేట గ్రామ సర్పంచ్ తుమ్మల మహేష్ గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బూరుగుపల్లి వంటేరు ప్రతాప్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరినారు. గతంలో కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధిని చూసి తుమ్మల మహేష్ మరికొందరు ఆకర్షితులయ్యారని వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. కేసీఆర్, హరీష్ రావు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు సిద్దిపేట జిల్లా ప్రజలు గుర్తించుకుంటారని కొనియాడారు. గ్రామ సర్పంచ్ తుమ్మల మహేష్ గారు, వార్డు సభ్యులు ఇండిపెండెంట్గా గెలిచి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి, హరీష్ రావు గారి నాయకత్వంలో పనిచేయడానికి ముందుకు వచ్చి కండువా వేసుకొని ఫ్యూచర్ తెలంగాణ అంటే బీఆర్ఎస్కే ఉంటుంది, తెలంగాణ బాగుండాలంటే కేసీఆర్కే సాధ్యమవుతుంది. గతంలో కేసీఆర్ గారు కొత్తపేట గ్రామానికి కాంగ్రెస్ 60 సంవత్సరాల కాలంలో చేయనటువంటి పని, అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా పట్టేదారు పాస్ పుస్తకాలు ఇచ్చి వాళ్ళ జీవితకాల కోరిక నెరవేర్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. దానిలో భాగంగానే మహేష్ గారు ఈరోజు ఆ రోజు కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధిని, అదేవిధంగా ఆ గ్రామంలో ఉన్న సమస్యలు పరిష్కరించింది కాబట్టి ఈరోజు నేను ఇండిపెండెంట్గా గెలిచినా కూడా బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తా అని చెప్పి ముందుకు వచ్చినందుకు స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. దానిలో భాగంగానే ఇలా గ్రామ పంచాయతీలు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న గజ్వేల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ 95 మంది సర్పంచ్లు గెలిపించుకున్నది. వార్డు మెంబర్లు పెద్ద ఎత్తున గెలుచుకున్నాం. దాదాపుగా 105 ఉప సర్పంచ్లు గెలిపించుకున్నాం. ఇవాళ గెలిచినటువంటి సర్పంచ్లు కూడా ఎలాంటి పనులు చేసుకోవడానికి డబ్బులు లేకుండా పోయింది. గత 3 సంవత్సరాలుగా, గత 2 సంవత్సరాలుగా 15th ఫైనాన్స్ కానీ, ఎన్ఆర్ఈజీఎస్ కానీ ఎలాంటి కార్యక్రమాలు గ్రామాలలో చేపట్టలే. కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ నిర్మాణం చేసుకున్నాం, కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా 24 hours పవర్ ఇవ్వడం జరిగింది. ఇంటింటికి డ్రింకింగ్ వాటర్ మిషన్ భగీరథ ద్వారా ఇవ్వడం జరిగింది. గ్రామంలో గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ కూడా ఇవ్వడం జరిగింది. గ్రామ పంచాయతీలో తడి చెత్త, పొడి చెత్త తీయడం, గ్రామ పంచాయతీలో ఒక గ్రేవ్యార్డ్ నిర్మాణం చేసుకోవడం, అదేవిధంగా నర్సరీ ఏర్పాటు చేసుకోవడం, దాంతో పాటు పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసుకోవడం, గ్రామాలలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేసుకోవడం, గ్రామాన్ని అంగరంగ వైభవంగా ఆ గ్రామాలు అభివృద్ధి చేసుకోవడం జరిగింది. గతంలో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఢిల్లీలో దాదాపుగా 33% తెలంగాణ గ్రామ పంచాయతీలు అవార్డులు, గ్రీన్ అవార్డు కానీ, స్వచ్ఛ అవార్డు కానీ తీసుకోవడం జరిగింది. మరి 2 సంవత్సరాల కాలంలో గ్రామాలలో డీజిల్ పోసుకోవడానికి కూడా డబ్బులు లేవు. గ్రామాలలో ట్రాక్టర్ నడపలేని పరిస్థితి, తడి చెత్త, పొడి చెత్త తీయలేని పరిస్థితి, సెక్రటరీలే జేబులకి వెళ్ళి డబ్బులు పెట్టుకొని పనిచేసిండ్రు. ఇలా కొత్తగా గెలిచినటువంటి సర్పంచులు అభివృద్ధి చేద్దామంటే అకౌంట్లన్నీ ఫ్రీజింగ్లో పెట్టిండ్రు. అకౌంట్ నుంచి డబ్బులు తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ గ్రామ పంచాయతీల యొక్క ఫ్రీజింగ్ తీసివేసి పూర్తి స్వేచ్ఛ అధికారాలు గ్రామ పంచాయతీకి ఉపయోగపడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది.